భయపెట్టండి. ఓలే ఓలే వరి మొగ్గలు వేదం, నేల తనలో వసంతం పండదం. 1 2 3 అడుగులు సరి, మట్టి పాటే మాకు మధురందరి. నాట్లు కేవలం పని కాదు, ఈ మనందరం కలిసి చేసే ఒక పండుగ లాంటి దీని. గోరు ముద్దలో పచ్చటి మొగ్గలు కలిసొచ్చే కష్టం తీయగా మారుతుంది. చేతులు కలుపుదాం కలిసి పాడుదా, ఆశల నేల నిండా నవ్వులు పూస్తాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు, నేల మీద కాంతి పోరలు తొడిగినట్టు మెరుస్తున్నాయి. మనం పాదాలు కలిపి నడుస్తూ రాబోయే కాలం వైపు చూస్తున్నాం. కష్టానికి తాళం వేసి సంతోషానికి తలుపులు తెరిచిన రోజు సారి దేవుడు దయ చూపించాడు. జడ్బేక మా జంగాని రవులు చేస్తున్నారు. మొన్న రారస్తాని కొంచెం జడుగు సమాచారం. ఆ రోజుల్లో నీళ్లు తేవడానికి కుంట దాకా గాడిదలే వాళ్ళం. పొద్దునే లేచి వెళ్లి పొద్దు కాగానే తిరిగి వస్తే పొలాల్లో మట్టి వాసనలే స్వర్గంలాగా ఉండేవి. అయ్యో గాడిద చీపుర్ల పేర ఎవరు మర్చిపోగలరా? నిజమే అన్న, కట్టలు ఇచ్చే రంగు చూడగానే తెలుస్తోంది. ఒక గుప్పెడు బరువే. పగలంతా వెచ్చిగా ఉంది, కొత్తకు సరిగ్గా సరిపోయే రోజు. అప్పుడు ఆలస్యం ఎందుకు? మన పంట మనమే కోయాలి. రండి. తప్పనిసరిగా పంట పండిందయ్యా. సారి మంచి తీపి అన్నం వస్తుంది. అవును అమ్మా, దేవుడి దయ వలన నేల మనల్ని వమ్ము చేయలేదు. మరి పాడుదాం రా, మొదలు పెట్టేద్దాం. పాడుదాం. చిగురే గాలి జుట్టుకి సూటి చెలియే పంట. పాడుకుందామా? పాడుకుందాక. మట్టిలో దాగున్న పల్లె పట్ట ఏది, సూర్యుడి కిరణంతో చెమట పట్టేది. అయ్యో బాబో, వర్షం దయచేసి వచ్చింది. మన తోట మళ్ళీ పచ్చగా మారుతుంది. వాన తోడుంది, గాలి తోడుంది, పంట మన చేతులలో కాంతి పూస్తుంది.